అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందం త్వరలో ముగిసిపోబోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కూడా గ్రౌండ్ ఆపరేషన్స్కి సిద్ధమవుతున్నట్టుగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే కొంత సైన్యాన్ని మోహరించింది. అదనపు సైన్యాన్ని కూడా ఈ మధ్యన ఒక 6,000 మంది సైన్యాన్ని ఆ దిశగా తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఒక బలమైనటువంటి హెచ్చరిక చేశాడు. అతను చేసినటువంటి హెచ్చరిక ఏంటంటే, అమెరికా గనక హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తే మేము ప్రయోగించినటువంటి తొలి క్షిపణికే అమెరికా నౌకలన్నీ కూడా మునిగిపోతాయని చెప్పి హెచ్చరించారు. హెచ్చరించినటువంటి వ్యక్తి ఎవరు? ఇరాన్ సుప్రీం నేత అయినటువంటి మొజ్తబా ఖమేనీ, అంటే అలీ ఖమేనీ స్థానంలో వచ్చినటువంటి మొజ్తబా ఖమేనీకి సైనిక సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు మెహ్సేన్ రెజాయ్. ఈ మెహ్సేన్ రెజాయ్ డొనాల్డ్ ట్రంప్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేము ప్రయోగించినటువంటి క్షిపణి దెబ్బకు అమెరికా నౌకలు మునిగిపోతాయి, అంతేకాదు మేము అమెరికా సైన్యాన్ని బందీలుగా పట్టుకుంటాం. ఒకవేళ కనుక బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అంటే భూతల యుద్ధానికి కనుక అమెరికా సిద్ధమైతే మేము అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం. బందీలుగా పట్టుకుని ఒక్కొక్క సైనికుడిని విడుదల చేయాలంటే మేము అమెరికా దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో ఒక్కో బందీకి $1 బిలియన్ ఇవ్వాల్సి వస్తోంది అమెరికా, కాసుకోండి అంటూ మెహ్సేన్ రెజాయ్ అమెరికాకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికే రకరకాల కథనాలు ఉన్నాయి, అది వాస్తవం కూడా. అక్కడ హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ కొన్ని సీ మైన్స్ను అమర్చింది. అవి ఎక్కడున్నాయనేది కేవలం ఇరాన్కు మాత్రమే తెలుసు. వాటిని తొలగించేటువంటి ప్రయత్నం అమెరికా గత కొంతకాలంగా చేస్తోంది, కానీ అంతు చిక్కడం లేదు. ఆ సీ మైన్స్ని ఎలాగా తొలగించాలనేటువంటి దానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని చెప్పి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ హెచ్చరికలకు కూడా ఇరాన్ తలవంచడం లేదు సరికదా, తిరిగి అమెరికాకి కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నిజానికి అమెరికా సైన్యం కూడా, మిలిటరీ కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా ధీమాగా చెబుతున్నాడు గ్రౌండ్ ఆపరేషన్స్కి మేము సిద్ధమని చెప్పి. కానీ మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే అమెరికా సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్స్కి సిద్ధంగా లేదు. ఎందుకంటే అది సూసైడ్తో సమానం. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మన లక్ష్యం నెరవేరుతుందో లేదో తెలియదు, కానీ అమెరికా సైనికులు మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ భూభాగం, ఎక్కడ ఏముందో, ఏ మూలలో ఏముందో అనేది ఇరాన్కు మాత్రమే తెలుసు, IRGCకి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు రెజాయ్ కూడా అమెరికాకి గుర్తు చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి అలాంటి సాహసం డొనాల్డ్ ట్రంప్ చేస్తాడా, లేకపోతే లాస్ట్ ఆప్షన్ మాత్రమే పెట్టుకుంటాడా? ఇప్పుడు 2వ దఫా చర్చలు జరుగుతాయని అనుకుంటూ ఉన్నారు. జరుగుతాయా? ఒకవేళ జరిగినా కూడా సఫలమవుతాయా, లేకపోతే గతసారి జరిగినట్టుగా ఇస్లామాబాద్లో మొదటి దఫా చర్చలు జరిగినట్టుగా విఫలమవుతాయా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.